తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. కాదమ్మా! ఇప్పుడొస్తున్న సింగర్సే వాయిస్ పోకుండా వాయిస్‌ని జాగ్రత్త చేసుకోవాలని ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ హ్మ్. తీసుకోము మేము అంటారు. హ్మ్. మీరు ఈ 60 సంవత్సరాల నుంచి ఈ గొంతుని, ఆ హ్మ్. మాధుర్యాన్ని ఎలా కాపాడుకుంటూ నేను వచ్చారసలకి? ఫుల్‌గా పాడుతూ ఉండేటప్పటికి ఐస్ క్రీమ్‌లవి తినేదాన్ని కాదు. హ్మ్. కొంచెం ఒక మేము ఒక 14 సార్లు అమెరికా వెళ్ళేసొచ్చాం. మా పిల్లల కోసం అని. మా పిల్లలిద్దరూ అమెరికాలో ఉన్నారు. పెద్దమ్మాయి ఈ ఊర్లో ఉంది. అప్పుడు మా పిల్లలు ఫోర్స్ చేసి ఇప్పుడేం పాడేది లేదు కదా! తిను తిను ఐస్ క్రీమ్ తిను అని అలవాటు చేశారు. అప్పుడు ఐస్ క్రీమ్ తినటం మొదలుపెట్టాను కానీ ఇప్పుడు ఏ ఐస్ క్రీమ్ తినను. ఎందుకంటే ఉండే వాయిస్ కూడా పోతుందేమో. ఎందుకు దేవుడిచ్చిన గొంతు ఇదే నేనేం అడగలేదు. దేవుడు ఏదో ప్రసాదించాడు. ఎందుకు జలుబు దగ్గులు తెచ్చుకొని ఇవన్నీ కష్టపడటం అని చెప్పి నేనే తినను హ్మ్. ఐస్ క్రీమ్. హ్మ్. ఐస్ వాటర్ కూడా తాగను. 'జేసుదాస్' గారి కాంబినేషన్‌లో మీ ఇద్దరు సూపర్ డూపర్ హిట్స్ ఆ, చాలా పాడారు. చాలా. ఉన్న సింగర్స్‌లో నాకు తెలిసి ఆ రోజుల్లో ఎక్కువ ఆయన కాంబినేషన్ పాడింది మీరే. అవును, అవును. హ్మ్. అంటే మీ కాంబినేషన్ అలా సెట్ అయిందమ్మా? లేకపోతే డైరెక్టర్స్ అలా ఇష్టపడేవాళ్ళా హీరోస్, ఇష్టపడి ఏమో డైరెక్టర్స్? తెలీదు. చాలా రొమాంటిక్ సాంగ్స్ అన్నీ యేసుదాస్ తోటి నాతో పాడించేవాళ్ళు. హ్మ్. കുടമുല്ല പൂവിനും മലയാളി പെണ്ണിനും ഉടുക്കാൻ വെള്ള പുടവ കുളിക്കാൻ പനിനീർ ചോല കൂന്തൽ മീനൂക്കാൻ ഞാട്ടുവേല കൂന്തൽ మీనూకాన్ ഞാറ്റുവേല. ఎలా ఉంటది 'జేసుదాస్' గారితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఆయన కానీ, కూడా సపోర్ట్ కానీ? చాలా ఎంకరేజింగ్. చాలా ఎంకరేజింగ్ ఆయన. హ్మ్. ఆయన ఎప్పుడు ఒక్క తప్పు కూడా పట్టలే. నేను మలయాళం పాడుతుంటే మీరు తప్పు పాడుతున్నారు అని ఒక్క తప్పు కూడా పట్టలే. హ్మ్. ఇంకా ఆయనే ఒకసారి ఏదో మేమంతా ప్రోగ్రామ్కి వెళ్తున్నాం బళ్ళారి. ఆయన త్యాగరాజ కృతులేవో అన్నీ ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు కదా. అవి అడిగితే ఇది అమ్మ వసంతమ్మ ఇది తెలుగులో కరెక్టా నా పాడறது అని చెప్పి ఆయనే అడిగారు. అంటేనే కరెక్టేనండి మీరేంటి అని కొన్ని కరెక్షన్స్ చేశాం తెలుగు ఆయనకి. హ్మ్. మా బట్ తెలుగు వాళ్ళకి మలయాళం పాడటం ఈజీగా ఉంటుందేమో తెలియదు నాకు. అవును. జానకమ్మ గారికి, సుశీలమ్మ గారు కూడా చాలా పాటలు పాడారు. సో మలయాళంలో ఆయన్ని ఒక దేవుడిలాగా భావిస్తారు ఆ కదా! దేవుడే. ఆ? ఆయన లేకపోతే అయ్యప్ప స్వామి. పిక్చరే లేదు. ఆయన లేకపోతే ఆయన ఉంటే హీరో ఉంటే ఎట్లాగో జేసుదాస్ గారి పాట ఉంటే అంత వాల్యూ. మలయాళంలో. ఇక్కడ తెలుగులో కూడా మోహన్ బాబు గారికి అన్నీ ఆయనే. తర్వాత తెలుగులో నేను బాలసుబ్రహ్మణ్యం గారితో అంతా మన మంచిగా భానుమతి గారు, సత్యం గారు మ్యూజిక్లు, తర్వాత కోదండపాణి గారి మ్యూజిక్లు, శాంతి నిలయం, తర్వాత హనుమంతరావు గారి మ్యూజిక్లు చాలా పాటలు, చక్రవర్తి గారి మ్యూజిక్లు, రాఘవుల్ గారి మ్యూజిక్లు, కామెడీ సాంగ్స్, వేణుగారి మ్యూజిక్లు, కామెడీ సాంగ్స్ చాలా పాడాను. హ్మ్. అంతా మన మంచిగేలో భానుమతి గారి మ్యూజిక్, భానుమతి సత్యం గారి మ్యూజిక్లు. నవ్వనా నా ప్రియా మూడు ముళ్ళు పడగాని తోడు నీవు కాగాని మమతలు పండే వేళలో నవ్వనా నా ప్రియా. సూపర్. ఇది పాడాను. హ్మ్. శాంతి నిలయంలో దేవి క్షేమమా దేవరవారు క్షేమమా తమ కడగంటి చూపే కరువైనది తమ కరుణ కటాక్షమే అరుదైనది దేవి క్షేమమా. మీ ఇద్దరు ఒకేసారి వచ్చారా బాలు గారు మీరు? లేకపోతే మీరు వచ్చేసరికి నాకంటే ఆయన కూడా సింగరా? ఆయన జూనియర్. మీ తర్వాతే వచ్చారా ఆయన? నా తర్వాతే వచ్చారు ఆ. ఆయన. ఎలా ఉండేది మీ కాంబినేషన్ పాడేది? ఎప్పుడు మీరు అప్పటికి చాలా established ఇంట్రెస్టింగ్ గా singer. ఉండేదండి. భయపడే వాళ్ళ ఆయన అయ్యో, లేకపోతే? చీ, చీ, ఆయనకు భయం. ఆయన ఎవరితో లతా మంగేష్కర్ గారితో కూడా పాడారు. ఆయనకి ఆ భయం. ఆయన ఆల్ ఇన్ ఆల్. అసలు అటువంటి సింగరు ఇంకా పుట్టబోరు. ఏం చెప్పాలో తెలియదు. లాస్ట్ వెరీ వెరీ గ్రేట్ సింగర్. నేను చాలా ఏడ్చాను
ఏం అవసరం అయిందండి మీకు ఇంత తొందరగా వెళ్ళిపోయారు, మీరు ఇంకా ఉంటే ఎన్ని పాటలు పాడేవారు. నేను ఎప్పుడు నేను ఆయన పాడుతున్నప్పుడు మంచి కాంపిటీషన్ ఉండేది. అది కాక మీ అందరూ చెన్నైలోనే ఉంటున్నారు, ఉమ్. కలుస్తూ ఉంటారు కదా, ఇంకా ఆ ప్రేమలు ఎక్కువ ఉంటాయి. ఇది ఇంకా ఆయనతోటి కామెడీ సాంగ్స్ చాలా పాటలు పాడాను. సతిగమ్మ పదని సంతోషమైపోయేరా, అందగాడ నిన్ను చూసి వయసు మెరిసి మనసు మురిసి, సరిగమ్మ పదని సంతోషమైపోయేరా. ఇది నా తమ్ముడు పిక్చర్లో పెండ్యాల్ గారి మ్యూజిక్లో ఉమ్, పాడించారు. ఉమ్. ఆ తర్వాత రాఘవులు గారు ఆడిస్తా ఆడిస్తా జోరుగా, అందాల పప్పు నూనె గానుగా, తలకు రంగు వేసుకొని మొగలి సెంటు పూసుకొని, మందు కొట్టి నువ్వొచ్చి ఊగుతుంటే, కోతిలాగున్నావు ముసలి తాతలాగున్నావు, అరవకుండా నోరు మూసుకొని కూర్చో, సాడిస్తా ఆడిస్తా జోరుగా, అందాల పప్పు నూనె గానుగా. అయ్యో, ఇన్ని పాటలు గుర్తున్నాయి మీకు. ఆ? ఏవో పాడు. బాలు గారితో రికార్డింగ్ టైంలో ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అంటే ఏమని చెప్తారమ్మా? ఆఫ్ స్క్రీన్ చాలా ఫన్నీ, చాలా కామెడీ చేస్తారని విన్నాను. ఆయన చాలా ఈ, అల్లు రామలింగయ్య గారికి నాకు ఈ పాట ఆయన ఈజీగా అసలు ఏమీ ఒక్క నవ్వు ఒక ఇది లేకుండా అట్లా పాడుతూ ఉండేవారు. ఉమ్, ఆయన వాయిస్ మార్చి నాకు చాలా నవ్వు వస్తూ ఉండేది. నవ్వలేక ఒకసారి నేను ఏమండి ప్లీజ్ కొంచెం తగ్గించండి, నాకు నవ్వితే గొంతు పట్టేస్తుంది, గొంతు రాదు అని చెప్పి బతిమాలుకున్నాను. ఉమ్. ఏం లేదు, మీరు బాగా పాడుతున్నారు, ఉంటే ఆ ఎఫెక్ట్లు ఉంటేనే ఆ పాటకి అందం అని చెప్పి అట్లా చేస్తారు. చాలా ఎంకరేజింగ్గా ఉండేవారు ఆయన. నాకంటే జూనియర్ అయినా కూడా చాలా సీనియర్ లాగానే నేను చూసేదాన్ని. ఉమ్, ఎందుకంటే ఆయన ఆ మాధుర్యం, ఆ పాట తీరు, ఆ మనుషుల్లో ప్రవర్తించడం, ఒకరితో మనిషి ఇంకో మనిషితో ప్రవర్తించడం, బిహేవియరు, ఆయన ఎంతమందితోటి అందరికీ మా బాలు గారు అనుకునేటట్టుగా చేశారు. ఉమ్. అందరూ అట్లాగే ఫీల్ అవుతారు మా బాలు గారు అని. అంటే అల్లు రామలింగి గారు అంటే ఆయన కామెడీ టైమింగ్ అలా ఉంటది కదా, అప్పటికప్పుడే నవ్వు, అదంతా ఆ వెటకారం, అదంతా స్క్రీన్ ఇంకా మీద. చక్రవర్తి గారి మ్యూజిక్లో అది ఏం పిక్చరు, ఇదాలోకమా, ఇదాలోకంలో 2 పాటలు పాడినట్టున్నాను. సేమ్ బాలు గారు కాంబినేషన్. ఒకటి ఘంటసాల గారితోటి. నిత్య సుమంగళి నీవమ్మా, నీ పసుపు కుంకుమ చెదరనిదమ్మా, ఇది లోకులు ఎరుగని నిజమమ్మా, ఈ ఇన్నేళ్ల కన్నీళ్ళే రుజువమ్మా, నిత్య సుమంగళి నీవమ్మా. నేను ఆయన కలిసి పాడాం. వాళ్ళు ఘంటసాల గారు. ఘంటసాల గారు. అసలు ఘంటసాల గారు ఈ పాటకి వీల్ చైర్లో వచ్చి పాడారు. అమ్మా బాగానే ఉంది కదా అని నన్ను అడుగుతుండేవారు. అమ్మో అంత పెద్ద సింగర్ ఏంటి సార్, ఏంటి మాస్టర్ మీరు నన్ను అడగటం ఏంటి, నేను మీ కింద మీ కాళ్ళ దగ్గర చిన్న నలుసు లాంటి దాన్ని సింగర్ని మీరండి. లేదు వాళ్ళు ఎక్కువ టేకులు తీస్తారు, నాకు ఒంట్లో బాగోలేదు కదా అందుకని అడుగుతున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.